because one room they experience more ways than what we do because of the association with us. కానీ వాళ్ళు లక్ అంటారు, ఈ బాబా గురించి అంత బాగా కనబడుతున్నా కూడా లక్ అంటారు, కోఇన్సిడెన్స్ అంటారు. దే ట్రై టు ఫార్మ్ సో మెనీ డిఫరెంట్ మీనింగ్స్ ఫర్ దట్. వై ఇస్ సో? అడిగేటప్పుడు ఒకరిని అడగరు కనుక వచ్చిన తర్వాత కూడా ఎవరి ఇచ్చారో తెలియదు. అది వచ్చే ప్రాబ్లం. ఏమన్నా నీకు హెల్త్ బాగాలేదనుకో చిన్నప్పుడు పోతావు, నవగ్రహ శాంతి చేస్తావు, నాగపరీక్షలు చేస్తావు, విద్యుత్ శాంతి చేస్తావు, వాస్తు సరి చేసుకుంటావు, సాయిబాబా దగ్గరికి పోయి కోర్చుకుంటావు, అయ్యప్ప స్వామి దగ్గరికి పోతావు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతావు. బాగా అయింది, ఎవరు బాగా చేసుకుంటారు? కాబట్టి పొయ్యి కొద్ది అటువంటి వాళ్ళకి ఎవరో ఒకరే బాగా చేసుకుంటారు. వాటిలో పొయ్యి కొద్ది ఏమవుతుందంటే వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి మనసుకు తెలుస్తుంది. ఇంటి దగ్గరికి పోతున్నా ఒక దగ్గరికి పోయేటప్పటికి అవుతుంది, ఓహో నాకు షిరిడి దగ్గరికి పోతే మనకు బాగా. రెండోసారి కొంచెం ఎక్కువ షిరిడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, కొంచెం మిగతా తగ్గిస్తాడు. ఆ తర్వాత నెమ్మదికి షిరిడి ఒకటే అడిగి కూర్చుంటాడు. ఓకే, ఓహో నన్ను మొదటి నుంచే కాపాడుతుండేది బాబా అని తర్వాత అండర్స్టాండ్. అప్పుడు మిగతా ఆటోమేటిక్గా వదులుకుంటాడు. లేకపోతే ఎవరైనా చెప్తే చేస్తుంటాడు. మొదట మనకు కన్విక్షన్ లేక చేస్తాం. రెండోసారి ఏంటంటే మన కన్విక్షన్ లేని దాన్ని కన్విక్షన్ లేదని చెప్పుకోవడానికి సిగ్గుతో పెద్దోళ్ళు చెప్పారు, ఆ భార్య చెప్పింది, వాళ్ళు చేస్తాం చేస్తే ఏం పోయిందంట, వాళ్ళని ఎందుకు ఖర్చు చేయాలా? వాళ్ళని బాబా దగ్గరికి తీసుకొచ్చే డబ్బులు మనకు లేవు ఒక్కసారి కూడా. కానీ మనం మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఇంత అంటారా? నిన్ను ఖర్చు చేయడం ఎందుకు అని వాళ్ళు అనుకుంటలేదే. కాబట్టి అది నిజంగా చెప్పండి, హత్య చేయడం కాదు, ఏం కాదు ఉంటుంది. మనకే లోపల ఉంది, అంత స్ట్రాంగ్గా లేదు. కాబట్టి వాళ్ళని మనం హత్య చేయాలి, చేస్తే పోలా, ఇంకొచ్చిన చేస్తాం, మా భార్య వాళ్ళు చేస్తాం. ఏదోనండి ఆ వ్రతం చేయమని నా భార్య చేస్తాం చేస్తే పోలా, ఏమైపోయిందండి ఇప్పుడు. అయినా ఆ రూపంలో బాబానే కదా అనేది కొత్త. అట్లా మనం మంచిని చేసుకుంటూ అలా కలిగేస్తాం. మనకంటూ ఒక స్ట్రాంగ్ కన్విక్షన్, నేను నమ్మిన సత్యం ఇది, నేను నమ్మిన భగవంతుడు ఆయన. 1000 మంది వచ్చిన సగౌరవంగా చెప్పుకుంటాను, కాళ్ళు ఎత్తుకొని చెప్పుకుంటాను. సాయిబాబా నా దైవం, నా గురువు, నాకు ఆయనే సర్వస్వం. నాకు అనుభవం వచ్చింది, నీ గురు కావాలంటే రా, నీ మేలు కూడా చెప్తున్నా, నీ శ్రేయోభిలాష గురించి చెప్తున్నా అని చెప్పగలుగుతున్నాను. తల్లి తండ్రి లాంటి వాడు. మన తల్లి తండ్రిని చెప్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఒక మంచి సినిమా చూసి సినిమా బాగుంటే 10 మంది తీసుకుపోతున్నాం ఆ సినిమాకి. మనకు బాబా వల్ల అది మేలైతే ఆ మేలు 10 మందికి జరగాల అనేటువంటి ఫీలింగ్ మనకు లేకుండా. నేను పొద్దున మేలు 10 మంది ఎందుకు పొందకూడదు అని మనకు పంపిస్తాం. అవుతారు, మనము నమ్మినవాడమే ఒకప్పుడు. ఇట్లా అవుతారా, నేను నీకంటే బాగా నమ్మినా తెలుస్తుంది, నీకు అనగలగాల. ఇప్పుడు నీకేం తెలుసా తెలుస్తుంది అది ఒక అజ్ఞానం చూసినట్టు చూడగలగదు. అంతే తప్ప వాడి ముందు అజ్ఞానంలాగా డిఫెన్స్ ఉండకూడదు. ఏదో మనం ఏదో తప్పు చేస్తున్నట్టు, వాడేదో రైట్ అయినట్టు, మనం ఏదో చేస్తాను ఉండేటట్టు, వాడు మన క్లాస్ తిప్పుతాడేమోనని మనకి ఏదో భయం ఏమిటి? కావాలి కొంచెం ఎలుగుతే చాటాలా, కొండెక్కి చెప్పాలా. నేను సాయి భక్తుడిని, నాకు సాయి సర్వస్వం, సాయి తప్ప నాకు వేరే అన్యదైవం కొలువ. ఎందుకంటే వాడు తక్కువ అని కాదు, నాకు అవసరం లేదే. ఆ అవగాహన వచ్చిన దాకా ఇవన్నీ తప్పులేదు. మనం ఎవరికి చెప్పకూడదు, గొడవ మనం చెప్పం. వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోతే మనకే లేదు ఇంకా చెప్తుంది. కానీ మనం చెప్పాల్సిన మతం చెప్పాలి. ఈ చెప్పటంలో ఈ ప్రచారం కాదు, కాపకుండా కాదు. ఇది ఈ చెప్పటంలో మనలో ఉండేటువంటి ప్రేమ, మనలో ఉండే కన్విక్షన్, మనలో ఉండేటువంటి మన క్లారిటీ మనకు